హాయ్ ఎవ్రీవన్. సో మనమైతే ఇప్పుడు బోగోల్ మండలం కర్నూతల గ్రామంలో కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేశారు. సో ఆ డైరీ ఫామ్ స్టార్ట్ చేసినటువంటి అన్న మా సీనియర్, సో బాగా పరిచయం ఉన్న వ్యక్తి. సో మనం ఓవరాల్గా ఈ డైరీ ఫామ్ గురించి, అలాగే పశువులు ఎక్కడ తెచ్చాడు, ఇలాంటి విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. అయినా నా పేరు మేకా అనిలు. కర్నూతల మాది, నెల్లూరు జిల్లా బోగోలు మండలం. నేను హైదరాబాద్ నుంచి ఒక 3 బర్రెలు తీసుకొచ్చాను. ఒక రాజమండ్రి నుంచి ఒక 3 తీసుకొస్తే కొద్దిగా స్ట్రగుల్ అయింది రాజమండ్రి తీసుకొచ్చిన బర్రెలు. హైదరాబాద్ బర్రెలు పర్వాలేదు కానీ కొద్దిగా రాజమండ్రి తీసుకొచ్చిన బర్రెలు. ఆవులు ఎలా తీసుకొచ్చారు? ఆవులు పుంగనూరుకి వెళ్ళాను. ఫస్ట్ టైము ఒక 2 తెచ్చి ట్రైల్ వేసాను పుంగనూరులో. ఆమెను తీసుకొచ్చి అవి బాగానే ఉన్నాయి. సరే అని చెప్పి మళ్ళీ షెడ్ తీసుకొచ్చాం కదా, మనకి ఇన్కమ్ ఉండాలి కదా అని చెప్పి మళ్ళీ ఒక 2 తీసుకొచ్చాను. 2 తీసుకొస్తే ఈ బీహార్ వర్క్ అని తీసుకొచ్చా ఒక 3 months బ్యాక్. ఆ అబ్బాయిని తీసుకొస్తే ఫస్ట్ బాగానే ఉన్నాడు. తర్వాత ఏమనిపించింది, ఇంటి దగ్గరికి వెళ్ళిపోవాలి, ఇంటికాడ వస్తున్నాడు, నాకు ఫ్యామిలీ ఉంది, వెళ్ళాలి, మళ్ళీ వస్తా అన్నాడు. వెళ్ళిన తర్వాత ఆయన ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. నేను వచ్చేది లేని ఒకటి వెళ్ళి అక్కడ స్ట్రగుల్ అయ్యి ఒక ఆవు చనిపోయింది. 1,10,000 పెట్టి తెచ్చిన ఆవు ఒకటి చనిపోయింది. ఒకటి మట్టుకుంది, దానికి పొదుగు ఆవు వచ్చింది. ఒక ఆవు ఉంటే దానికి పొదుగు ఆవు వచ్చేళ్ళకి దాని కాడ మిల్క్ తగ్గిపోయి ఇక నా నుంచి స్ట్రగుల్ స్టార్ట్ అయింది. నాకు ఆవు చనిపోవడము, ఈ ఆవు తగ్గిపోవడము అదొకటి. ఇంకోటి వచ్చి రాజమండ్రి నుంచి తెచ్చిన బర్రెల్లో 2,10,000 తెస్తే 1,10,000. నెక్స్ట్ ఇంకా మళ్ళీ ఏమన్నా పెద్దగా ప్లాన్ చేస్తున్నారా, లేకుంటే ఎట్లా? అంటే ఈ బీహార్ వర్కర్లు నమ్ముకుంటే కొద్దిగా బీహార్ వర్కర్లు కూడా అందరం లాగా లేరు. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఒక వచ్చిన అతను ఒక 1 year అనే మినిమం ఉండి చేస్తున్నది. ఇప్పుడు ఏంటంటే నైట్ కూడా చెప్పకుండా వెళ్ళిపోతాడు. నేను ఒక దానికి సంతోషపడాలి, ఎందుకంటే నా దగ్గర ఉన్న వర్కరు 3 నెలలు చేసిన 4వ నెల నేను వెళ్ళిపోతున్నాను, ఇబ్బంది అని చెప్పి వెళ్ళిపోయాడు. దానికి నేను సంతోషపడతాను. ఎందుకంటే రేత్రి వెళ్ళిపోయి ఏదంటే అది ఎత్తుకెళ్ళిపోకుండా మనం ఇచ్చిన ప్రాపర్టీలు గ్యాస్లు అన్నీ వాళ్ళకి ఇచ్చేసాను. 10,000 ఖర్చు పెట్టి అన్నీ తీసిచ్చాను. అవన్నీ వదిలేసి చెప్పి వెళ్ళిపోయాడు, నేను వెళ్ళిపోతానన్నా, నువ్వు ఎవరినైనా సెట్ చేసుకోమన్నాడు. సరే నువ్వే రారా 10 రోజులు అంటే సరే నేను వస్తానన్నాడు. ఈయన 10 రోజులు పోయింది, నెల అయిపోయింది. ఇప్పుడు వాడు వెళ్ళిన కాడి నుంచి నాకు బాగా కొద్దిగా స్ట్రగుల్గానే ఉంది. నేను మా డ్రైవర్ ఉంటే ట్రాక్టర్ డ్రైవర్ ఉన్నాడు, అతను మన సొంత మనిషి లాగానే ఉంటాడు. ఇంకా అందుకని అతను నేను కలిసి చేసుకుంటాను. అప్పుడు ఫస్ట్ నెలలో 85,000 అలా వస్తుంది ఇన్కమ్. ఎన్ని లీటర్లు వస్తున్నాయి పాలు ఇప్పుడు? ఆవు వచ్చి 21 లీటర్లు ఆవు పాలు వస్తుంది. బర్రె పాలు వచ్చి ఒక 25 దాకా వస్తుంది. మనకి హెరిటేజ్కే పోస్తున్నాం. మనం హెరిటేజ్కి పోతున్నాయి 40 రూపాయల దాకా ఆవు పాలు పడుతుంది. ఈ బర్రె పాలు ఏంటంటే ఫ్యాట్ అప్పుడు చలికాలం కాబట్టి కొద్దిగా ఒక 45 రూపాయలు అలా పడుతుంది. దానికి సరిపోతుంది, కొద్దిగా ఏం ఇబ్బంది లేకుండా నాకు వాళ్ళకి సరిపోతా ఉంది. ఇప్పుడు ఏంటంటే అబ్బాయి వెళ్ళిపోయి ఈ ఆవు ఒకటి చనిపోయింది, నాకు అది 1,10,000 పడింది. అది చనిపోవడం వల్ల కొద్దిగా స్ట్రగుల్ అయింది. ఇప్పుడు ఏంటంటే పాలు ఒక 8 లీటర్లు బర్రె పాలు వెళ్తున్నాయి, ఒక 5 లీటర్లు ఆవు పాలు వస్తున్నాయి. మొత్తం 13 లీటర్లు 15 లీటర్లు పూటకి. ఒక నెలకు చూసుకుంటే ఓవరాల్ 35,000 అలా వస్తుంది. 10 days బిల్లు వస్తుంది, ఒక 12,000 13,000. ఒక నెలలో నేనైతే మటుకు ఓన్గానే చేసుకుంటున్నాను. ఓన్గా చేసుకోకపోతే ఇంకా లాస్ పోతారు. ఇది మటుకు కరెక్ట్గా చెప్పగలితేనే. నాకు అనుభవం ఉంది ఫస్ట్ నుంచి కూడా, కాకపోతే వర్కర్ని పెట్టుకుంటే ఎక్కువ షెడ్ పెట్టాను కాబట్టి కొద్దిగా వాళ్ళు చేసుకున్నాను ఉద్దేశంతో ఎక్కువ తీసుకొచ్చాను. వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు నేను ఓన్గా కొద్దిగా ఒక 3 బర్రెలు, దూడలు ఒక 20 ఉన్నాయి చెప్పాను కదా, ఆ దూడలతో చేసుకుంటా. ఇప్పుడు ఈ పశువులకి గడ్డి ఏ విధంగా చేస్తున్నారు? గడ్డి ఒక 3 acresలో 3 acres పెట్టినాం. మొత్తం మనకి ఇక్కడ మెట్ట ల్యాండ్ వచ్చి ఒక 5.5 ఎకరా ఉంది. 1 ఎకరాలో ఏమో సూపర్ నేపియర్ పెట్టినాం, 1 ఎకరాలు సూపర్ నేపియర్ పెట్టినాం. 1 ఎకరంలో వచ్చి కోఫోర్ ఉంది, పేరాగిడ్డ అంటారు మా సైడ్, అది పెట్టినాము. 1 ఎకరాలో వచ్చి వెజ్జులోషన్ పెట్టినాము. మొత్తం 3 ఎకరాల్లో గడ్డి పెట్టినాము. ఒక 30 ఎకరాలు ఎండుగడ్డి తెచ్చి ఒక 3,000 చుట్టలు తోలు ఉంది. ఈ గడ్డి మటుకు ఒక పూట ఎండుగడ్డ మార్నింగ్ అయిపోయిన తర్వాత 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల పచ్చిగడ్డ వేస్తాము. 2 పూటలు నీళ్ళు పెడతాము, ఒక పూట దానా వేస్తాము. దానా ఏమి వేస్తున్నారు? నేనైతే మొక్కజొన్నలు ఆడిచ్చిన పిండాను, తౌడు, మినప్పొట్టు వాడతాను నేను. కొంతమంది ఏంటంటే బీరపొట్టు వాడతారు, ఏది తక్కువ ఉండదు వాడతారు. ఇప్పుడు ఏంటంటే మిల్క్ రేట్ తక్కువ ఉన్నప్పుడు మొక్కజొన్న పిండి 11 రూపాయలకి ఇస్తున్నారు ఫస్ట్. ఇప్పుడు అది కూడా కాస్ట్ పెరిగిపోయింది. దాన్ని వేయడం వల్ల లిమిటెడ్గా వేయడం వల్ల అయితే ఏం ఇబ్బంది లేదు, కానీ హెవీగా వేస్తే మటుకు
చూడు కట్టడం కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఆ ఫేసింగ్ కూడా చేశాను. ఫస్ట్‌లో దూడలకి కొద్దిగా బలం తక్కువగా ఉందని చెప్పి మొక్కజొన్న పిండి వాడాను. అవి కొద్దిగా బాగా రావడం వల్ల ఫ్యాట్ ఏర్పడడం వల్ల గర్భంలో కట్టడం తగ్గించినాయి అనమాట. అందుకని ఇప్పుడు అది మానేశాను. ఇప్పుడు పర్వాలేదు బాగానే ఉంది. మీరు ఎట్లా ఇవి ఉడకబెట్టేస్తారా? లేకుంటే నానబెట్టి అది నానబెట్టి నైట్ నానబెట్టి మార్నింగ్ నానబెట్టి ఈవినింగ్ వేస్తాను. ఎన్ని కేజీలు వేస్తున్నారు ఒక్కొక్క ఒక బర్రెకి 3 కేజీలు వేస్తాను నేను. 2 కేజీలు పూటకి? మొక్కజొన్న పిండి, 1 కేజీ మినప్పొడి కలిపి పెడతాను. పూటకి 3 కేజీలు. హెరిటేజ్ వల్ల కాల్షియం ఉంటుంది. 5 లీటర్ల టిన్నులు ఉంటాయి. అదొకటి తీసుకొచ్చి డైలీ ఒక్కో బర్రెకి ఒక పూట ఏదైనా సాయంత్రం అయినా ఈవినింగ్ అయినా ఏదైనా ఒకసారి కాల్షియం పోస్తాను. ఒక గ్లాస్ పోస్తాం, మన టీ గ్లాస్ ఉంటుంది కదా, అది పోస్తాను. పర్వాలేదు బాగానే ఉంటుంది. చిక్కగా కూడా ఉంటుంది. ఇంకెప్పుడన్నా అయితే డైలీకి 3 డేస్కి 4 డేస్కి ఒకసారి మటుకు కడుపులోకి ఇబ్బంది లేకుండా ఉండడానికి సోడా ఉప్పు కానీ వాడతాను. ఉప్పు అయితే డే బై డే వాడతాను. సోడా ఉప్పు మటుకు 1 వీక్లో ఒకసారి ఖచ్చితంగా కొద్దిగా వేస్తాను. ఒకసారి వేసిన దానివల్ల కడుపు ఉబ్బరాలు తక్కువ ఉంటుంది. బెల్లం పెట్టడం అలా. బెల్లము ఎప్పుడన్నా రేర్ ఏదైనా ఇంకా ఇబ్బందిగా ఉంటే లోపల ఆ విధంగా వేస్తాం కానీ నేనైతే బెల్లం తక్కువ వాడతాను. సోడా ఉప్పు వాడతాను. బెల్లం ఏదైనా కడుపు ఉబ్బరంగా ఉండే రొమ్ములు చేపు కానీ లావుగా రావడం అట్లా అంటున్నప్పుడు వాడతాను బెల్లం వాడతాను. కాల్షియం మినరల్ మిక్చర్ కానీ ఆ బెల్లం కానీ ఆ టైంలో వాడతాను అనమాట. లేదంటే మామూలు టైంలో అది వాడను. నా దగ్గర ఓన్గా కుర్ర ఉంది. నాకైతే మటుకు శ్రమ చేయించాల్సిన అవసరం లేదు. అది ఉండడం వల్ల వచ్చిన రాజమండ్రి నుంచి వాళ్ళు మోసం చేశారు కానీ నాకు ఆ కుర్ర ఉండడం వల్ల ఇచ్చిన థర్డ్ డే కుర్ర దాడడం వల్ల అది కట్టింది. ఇప్పుడు థర్డ్ మంత్ ప్రెగ్నెంట్లో చెక్ చేయించాను. పర్వాలేదు, రేపు ఏదైనా అమ్ముకున్నా దాని అమౌంట్ అది ఒకటి మటుకు గెయిన్ చేయగలిగింది. మిగతా రెండింటి మీద మటుకు మోసపోయాను. ఆ 2 ఫాల్ట్ అయిపోయింది. దానివల్ల మోసపోయాను అనమాట. అన్నం మాట్లాడేటప్పుడు ఓన్లీ అన్నీ కూడా అన్నీ అక్కడనే కవర్ చేసేది. అట్లా చేస్తున్నావా? ఇద్దరిని కవర్ చేస్తున్నావా? సార్ ఇది వచ్చి రాజమండ్రి నుంచి తీసుకొచ్చిన బర్రె అనేది. దీన్ని వాళ్ళు 8 లీటర్లు ఇస్తుందని చెప్పారు. మేము చెక్ చేసిన తర్వాత 4 లీటర్లే ఇచ్చింది. ఇది అడిగిన తర్వాత అమౌంట్ అన్న ఇవ్వండి లేదా బర్రె మార్చివ్వమంటే మేము అన్నారు. ఇప్పుడు మనం చేసేది ఏం లేక మనం ఒంటరిగా వెళ్ళాము. మార్నింగ్ మిల్క్ చూస్తే మనం బయలుకి పిండేసి ఉన్నారు. మేము ఇంటికి వెళ్ళాము. వాళ్ళు అప్పటికే పిండామని చెప్పారు. కానీ మిగతా వాడి దగ్గర పిండుతున్నారు, ఈయన దగ్గర పిండల. అంటే ఇది అప్పుడే వచ్చింది అనుకున్నాం మేము. బర్రెలు వచ్చి చూడమన్నారు. వచ్చి ఇది వచ్చి ఉంటుంది అన్నారు. దూడ తాగిందేమో అనుకున్నాం మేము. అవును, ఎక్కడి నుంచి తీసుకొచ్చామని చెప్పారు ఈ బర్రెలో? ఈ బర్రెని హర్యానా బర్రె అని చెప్పారు. నాకు చూస్తే ఇక్కడ లోకల్లోనే ఉన్న బర్రె, ఎర్రగడ్డ లోకల్లో ఉన్నట్టు అనిపించింది. లోకల్ అంటే లోకల్లో కూడా మంచిగా ఉంటాయి. ఇప్పుడు మన శమన వేయించిన తర్వాత వస్తున్నాయి, ఇప్పుడు క్రాసులు వస్తున్నాయి. లోకల్ అని అనిపించింది. లేదంటే తీసుకొచ్చి ఉంటారేమో, మనం చెప్పలేము కానీ హర్యానా నుంచి. కానీ బర్రె వాళ్ళు మోసం చేసిన బర్రె నన్ను మోసం చేయను. నా కాడికి రావడం కట్టింది. దానికి సాటిస్ఫై ఒక 4 లీటర్ల పూట పాలు ఇస్తుంది. కురదోడు వచ్చింది నాకు దాని కింద. దానికి మటుకు సాటిస్ఫై. మిగతా 2 బర్రెలు మటుకు అమ్మేసా. మొత్తం 3 తెచ్చాను. 2 బర్రెలు స్ట్రగుల్తా ఉన్నాను. ఆ రొమ్ములు ఫెయిల్ అవుతా. ఇంకెందుకులే అని చెప్పి వేరే రైతు వచ్చి నేను పిండుకుంటాను నాకు రొమ్మను. సరే మనం చేయలేకున్నాం కాబట్టి ఆ రైతుకు మటుకు తక్కువ రేటుకి ఇచ్చేసి 1,10,000కి ఇచ్చాను. అక్కడ 1 లక్ష రూపాయలు లాస్ పోయాను నేను. ఆ అవతల బర్రె ఎర్రగడ్డ సంతలో తీసుకొచ్చాను. ఎర్రమాలి అంటారు. అది రేర్ బ్రీడ్గా ఉంటుంది. మన చుట్టుపక్కల ఏదైనా ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఇక్కడే ఉంది. ఈ నెల్లూరు జిల్లాలో ఎక్కడ ఉందో తెలియదు. మా మండలంలో నా దగ్గరే ఉంది. దాని రేటు మామూలుగా అయితే యాక్చువల్గా 1,50 దాకా చెప్తారు. నేను అప్పుడు తరిపిన 78,000కి తీసుకొచ్చాను. దాంతో దూడ ఒకటి వచ్చింది. ఆ దూడ ఏంటంటే కొద్దిగా డీవార్మింగ్ ప్రాబ్లం వచ్చి వర్షాలకు తట్టుకోలేక చనిపోయింది. తర్వాత మళ్ళీ నా కాడికి వచ్చినాక ఈనింది దాని దూడ. దాని దూడ ఇప్పుడైతే దూడ మటుకు బాగానే కండిషన్లో బాగుంది. 1,40,000కి ఈ రెండింటిని కొన్నాను. అది వచ్చిన తర్వాత 5 నెలలకి అది ఈనింది. జనవరిలో ఈనింది. పర్వాలేదు బాగానే ఉంది. అది కూడా ఒక 5 లీటర్లు ఇస్తుంది పూటకి. అదొక 4 లీటర్లు ఇస్తుంది. పర్వాలేదు. ఈ బర్రెల వరకు పర్వాలేదు. ఆ తెచ్చిన 2 బర్రెలే కొద్దిగా లాస్ పోయాను. ఇంతవరకు దున్నపోతుంది. ఇది నా ఓన్ బ్రీడ్. దున్నపోతు తీసుకొచ్చిన తర్వాత మన కాడ ఒక బర్రె ఉండింది ఫస్ట్ తీసుకొచ్చాము. దానికి పుట్టిన దూడని ఆపాను అనమాట. దాని మదర్ మిల్క్ 6 లీటర్లు ఇచ్చేది పూటకి. సరే దానికి ఇచ్చిన దూడని ఎందుకు అమ్మాలి, అందరు కటింగ్ అమ్మేసామన్నారు. నేను చూద్దాంలే అని చెప్పి తీసుకొచ్చాను. ఫేస్ కట్ కానీ మంచి సైజ్ కానీ సువరం కానీ బాగా వచ్చినందుకు ఇది ఉండడం వల్ల మెయిన్ డైరీలో ఎవరైనా ఒక దూడ అనేది కుర్ర దూడ అనేది మెయింటైన్ చేయాలి. కుర్ర దూడ అనేది లేదని ఖచ్చితంగా లాస్ పోతూ ఉంటారు. సెమన వేయించడము, అది రిపీటెడ్గా మళ్ళీ ఇటుక రావడం అలా జరుగుతూ ఉంటుంది.
దాన్ని బట్టి మీరు ఏం చేస్తారంటే ఎవరైనా డైరీలు పెట్టేవాళ్ళు ఉంటే నా సజెషన్ ఒక కుర్రన్న మటుకు మీ ఓన్‌గైనా బర్రెలు కొన్నప్పుడు ఒక దూడ ఖచ్చితంగా కుర్రదూడలు పడతాయి. పాలు వదలండి. ఒక 2 రొమ్ములైనా వదిలేసి. దానివల్ల ఏందంటే రేపు మీరు అమ్ముకున్నా కూడా ఒక బ్రీడర్ కింద ఒక 70, 60 వేలు ఖచ్చితంగా గెయిన్ చేస్తది. దానివల్ల ఆ మిల్క్ వల్ల అక్కడ కుర్ర వస్తది. మీరు అమ్ముకోగలిగినా అమ్ముకోవచ్చు. లేదంటే మీకు ఉపయోగపడుతుంది డైరీలో. రిపీటెడ్ సెమన్ ఒకసారి ఒక బర్రెకి 10 సార్లు, 5 సార్లు అట్లా రిపీటెడ్‌గా వస్తా ఉంటది. అప్పుడు అలాంటప్పుడు ఏందంటే కుర్ర చేత దాటిచ్చామనుకో కొద్దిగా సెట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువున్నాయన్నమాట. అది అన్నమాట. ఏదండి కూర దాటినా లేదంటే దాని కడుపులో ఏదైనా ఇన్ఫెక్షన్ ఉండడము దానికి ఏంటంటే మనం క్లీన్ చేయించుకుంటే సరిపోతుంది తర్వాత కూర దాడించుకుంటే కట్టేదానికి ఛాన్స్ ఎక్కువ ఉంది అది కుర్ర మటుకు ఖచ్చితంగా ఉండాలి డైరీలో ఈ ఊరు డైరీ పెట్టినా కూడా 10 బర్రెలు ఉన్నాయంటే ఒక కుర్రను పెట్టుకుంటే మటుకు సక్సెస్లో ఉంటారు నాకు తెలిసి లేదంటే కొద్దిగా స్ట్రగుల్ అవుతాం అది కూడా ఒక భారం అవుతుంది అనమాట అది కుర్ర వరకు అది ఇంకోటి ఈ ఆవులు ఎక్కడ తీసుకొచ్చారన్న? ఈ ఆవులు వచ్చి అవతల ఆవు పూనూరు నుంచి 2 ఆవులు తీసుకొచ్చాను 2,10,000కి ఒక ఆవు ఏంటంటే గాలికొండ వచ్చి నేను చూడకుండా ఉండేలాగా చనిపోయింది అది అది వచ్చి 12 లీటర్ల పూటకి ఇస్తుంది ఫస్ట్లో చెప్పాను నేను 21 లీటర్ల పాలు ఇస్తుందని చెప్పాను కదా ఆ 2 ఆవులు ఆ ఆవు ఈ ఆవు కలిపి 21 లీటర్లు ఇస్తుంది 21, 22 లీటర్లు ఇస్తుంది అది నా మిస్టేక్ వల్ల ఏమో నాకు వర్కర్ మిస్టేక్ వల్ల తెలియదు అప్పుడు బీహార్ వర్కర్ ఉన్నాడు అది నేను వచ్చేలాగా అడ్డం పడిపోయింది కావు నేను బయటికి వెళ్ళి వచ్చేలాగా కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటే బయటికి వెళ్ళి వచ్చాను ఆ లోపల ఆ రోజు నైట్ 5 మార్నింగ్ వచ్చి చూసేలాగా కొద్దిగా క్రిటికల్గా ఉండేది సెలైన్లో కట్టించాము అయినా మన డాక్టర్ చూస్తే దీనికి గాలిగుండి సీనియర్ హై స్టేజ్కి వచ్చేసింది ఇప్పుడు ఇక మీరు ఏం చేసినా ఇది కష్టమేను మనం చేయాల్సిన సెలైన్లో కడదాము రికవరీ అయితే సరేను లేకపోతే లేదని చూస్తే కడుపులోని సొంగ రావడం పుండ్లు పడిపోయి నాలుగంతా కడుపు అంతా ఇదైపోయింది ఇన్ఫెక్షన్ అయిపోయింది బతికితే నీ అదృష్టం అన్నాడు సెలైన్లో కట్టాడు పాపం ఆయన బతకుండా చనిపోయింది అది అది 1,10,000 కొన్నాను దాన్ని ఇది వచ్చి 95,000 పడింది ఇక్కడ ట్రాన్స్పోర్ట్ వచ్చి భూమన్నూరు నుంచి వచ్చి 9,000 తీసుకున్నారు ట్రాన్స్పోర్ట్కి ఇదైతే ఇప్పుడు దీనికి పొదుగాకు వచ్చింది పర్వాలేదు కొద్దిగా అయినా కూడా 5 లీటర్ల పాలు ఇస్తుంది నాకు ఆ పొదుగాకు కూడా రెక్టిఫై అయింది కొద్దిగా తగ్గుతూ ఉంది ఇప్పుడు పుష్పాలు వచ్చి కారిపోయి బాగానే ఉంది దానికి ఏంటంటే ఇంకొకటి ఆ పొదుగాకు వచ్చినప్పుడు మీరు ఎవరైనా కానీ రైతులు ఖచ్చితంగా గాంధీ సెంటర్ దగ్గర మెడికల్ షాప్ ఉంది ఆయుర్వేదిక్ మెడికల్ షాప్ అక్కడికి వెళ్తే టాబ్లెట్స్ ఉంటాయి అది చాలా మందికి తెలియదు నేనైతే ఈ ఆవుకి చెప్తే నంబర్ కానీ 22,000 ఖర్చు పెట్టాను ఇంటాసేఫ్ ఇంజక్షన్లు ఒక 15 దాకా చేసి ఉంటాయి ఎంసెట్ వచ్చి హుదరాబాద్ర ఒక 10 చేసి ఉంటా జెనెక్స్ అనే టాబ్లెట్లు అయితే ఏమి పేస్ట్ అయితే ఏమి అవి వచ్చి ఒక 15 దాకా వాడుంటా ఇది మొత్తం మీద టోటల్ మీద నాకు 22,000 ఖర్చు అయింది ఆవుకి అయితే పొదుగు తగ్గల తగ్గేది మళ్ళీ పక్క రోజు వాడకుండా మళ్ళీ వస్తుంది ఎప్పుడైతే ఆయుర్వేదిక్ మెడిసిన్ వాడానో అప్పుడు పొదుగు ఆపు తగ్గడం ప్రారంభించింది దాంట్లోనే గడ్డగట్టిన పాలు కూడా పుష్పాల రూపంలో బయటకు వచ్చింది కాబట్టి మీరు కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఒక డోస్ తెచ్చిపెట్టుకోండి బర్రెలు ఉన్న వాళ్ళు కానీ ఆవులు ఉన్న వాళ్ళు కానీ ఆయుర్వేదిక్ షాప్ ఉంది గాంధీ సెంటర్ నెల్లూరు అక్కడికి వెళ్తే ఆయుర్వేదిక్ షాప్ అంటే ఎవరైనా చెప్తారు మెడికల్ షాప్ ఉంటుంది అన్ని వరుసగా దాంట్లో ఆయుర్వేదిక్ ఉంటుంది పేస్ట్ ఉంటుంది వాళ్ళ దగ్గర టాబ్లెట్స్ ఉంటాయి ఆ టాబ్లెట్స్ కానీ రోజుకి పొద్దున్న 6 సాయంత్రం 6 పెడితే ఖచ్చితంగా రెక్టిఫై అవుతుంది అది మటుకు రైతులు చూసుకోవాలని చెప్తున్నాను ఎందుకంటే ఓవర్ కాస్ట్ అయిపోద్ది లేదంటే డాక్టర్ రాగానే ఎంసెట్ జీటీ ఏదో ఒకటి కూడా అవిలు కొడతారు ఎమ్యూనోలెక్స్ ప్లస్ చేస్తారు అవి చేయడం వల్ల ఏంటంటే ఒకసారి డోస్ ఎక్కువ ఇవ్వడం పాలు తగ్గిపోతుంది మెయిన్ ఇది వేయడం వల్ల పాలు తగ్గవు మనకు తొందరగా రికవర్ అయ్యేది ఒక 2 or 3 days కాకుండా ఒక 1 weekలో రెక్టిఫై అవుతుంది ఖచ్చితంగా మళ్ళీ రిపీటెడ్గా వచ్చేది తక్కువ ఉండదు అది వేయడం వల్ల ఏంటంటే నేను 15 వాడానంటే 15 రోజులు ఒక రోజు ఆపేసానంటే మళ్ళీ వచ్చేది మళ్ళీ వేసేవాడిని మళ్ళీ ఆగిన తగ్గింది కానీ మళ్ళీ ఆపాను మళ్ళీ వచ్చేది అన్నట్టు ఆ విధంగా ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల నేను 22,000 ఖర్చు పెట్టాల్సి వచ్చింది తర్వాత ఇప్పుడు ఏంటంటే అది వాడడం వల్ల పర్వాలేదు బాగుంది ఇది వచ్చి 95,000 పుంగనూరులో గంగాధర అన్న ఇప్పించాడు ఇది దీని జతలో కూడా పాలెం బాగానే ఇచ్చింది కానీ ఈ పొదుగు వల్ల కొద్దిగా స్ట్రగుల్ అయ్యి ఇది లోకల్లో తీసుకున్నాను మన షెడ్ ఓపెనింగ్ చేసినప్పుడు ఆవు అనేది లోపల ఉన్నారు కాబట్టి ఫస్ట్లో ఎవరిని దగ్గరికి రాని ఇప్పుడు కూడా అందరితో మంచిగా అయిపోయింది ఒంగోలు పర్వాలేదు ఇప్పుడు బాగానే ఉంది ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చింది ఇదే నా షెడ్లో ఫస్ట్ ఓపెనింగ్ రోజు దీనే తీసుకొచ్చి వదిలిపెట్టాను పర్వాలేదు నాకు బాగానే ఉంది అందరితో కలిసిపోద్ది ఈ దూళ్ళు హర్యానా దూళ్ళు ఇది కాకపోతే నా కాడికి వచ్చి కొద్దిగా వీక్ అయినాయి ఈ అట్మాస్ఫియర్కి కొద్దిగా ఇదైనాయి
కాకపోతే క్వాలిటీలో మటుకు మంచి క్వాలిటీ బ్రీడింగ్ మటుకు ఈ దూడలు 18,000 లెక్కన ఎరగడ సంతలో కొన్నాను నేను. అక్కడికి వచ్చినాయి అంట. ఒక్కొక్కటి 18,000. 18,000. ఇవి 18,000 అంటే ఎవరు నమ్మరు. కానీ వీటి క్వాలిటీ మటుకు కొమ్ము క్వాలిటీ కానీ ఫేస్ కట్ కానీ ఏదైనా కానీ మంచి బ్రీడ్ మంచిది అనమాట. అప్పుడు కొద్దిగా బాగా బలంగా ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు దూడలు? ఇవి నేను తీసుకున్నప్పుడు 5 నెలలు 6 నెలలు ఉంటాయి దూడలు. 6 నెలలు ఉంటాయి. నాకు ఇప్పుడు నేను మేలో తీసుకున్నాను. నిన్న మే 5వ తేదీ సంవత్సరం అంటే 1.5 సంవత్సరం దూడలేదు. ఇక్కడ నా కాడికి వచ్చినా కొద్దిగా వీక్ అయినాయి. దూడలు కొద్దిగా హైట్ వచ్చినాయి అనమాట. నేను ఫస్ట్లో చూపించినంత ఉన్నాయి అనమాట. ఎర్రమాలి దూడ అంత ఉంటాయి. ఇప్పుడు కొద్దిగా బలాలు తగ్గినాయి కానీ బ్రీడ్ మటుకు మంచిది. నాకేంటంటే ఈ వర్కర్ వెళ్ళిపోవడం వల్ల కొద్దిగా స్ట్రగుల్ అయ్యి 3 నెలల్లో తగ్గిపోయినాయి దూడలు. బాగా బలంగా ఉంది. నేను ఒక్కడినే ఈ గడ్డి కోసుకొచ్చి తీసుకొని పొద్దున్నే లేచి పాలు తీసుకొని పేడేసి చేసేలాగా కొద్దిగా ఇబ్బందిగా ఉండడం వల్ల వాటికి ఓన్లీ ఎండుగడ్డే చేస్తున్నాను. అందువల్ల కొద్దిగా ఇబ్బందిగా ఉంది. లేదంటే బాగా మిగతా 20 దూడలు మాత్రం పొలానికి వెళ్ళిపోతాయి. అవి ఎంత పెట్టి తోలుకొచ్చారు? అవి ఒక్కోటి వచ్చి 12,000కి తీసుకొచ్చాను. అవి తోలుకొచ్చింది 2021లో 22లో 22 మేలో తీసుకొచ్చా. ఇప్పుడు 2 ఇయర్స్ మే 2వ తేదీ తీసుకొచ్చాను. ఏంటంటే మన 2వ తేదీకి 2 సంవత్సరాలు అయిపోయింది. పర్వాలేదు వాటిలో ఒక 3 కట్టు ఉన్నాయి ఇప్పుడు. మంచి బ్రీడర్స్ అనేవి కూడా. కుర్ర ఉండడం వల్ల కట్టినాయి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే కుర్ర కూడా వాటిలో వదిలేసేది. కానీ ఇప్పుడు ఏంటంటే వదలడం వల్ల కుర్ర బయట వాటి మీద కూడా వెళ్ళిపోతా ఉన్నాయి. కుర్రని ఇక్కడ లోపల ఆపేసి దూళ్ళ మటుకు బయట వదలగలిగాను. పొలాల్లో ఇప్పుడు వర్షం పడింది కాబట్టి కొద్దిగా గడ్డి వచ్చింది కాబట్టి ఆ గడ్డి తింటా బయట తిరిగి వస్తుంది. సాయంత్రం 5-6 గంటలకల్లా షెడ్లోకి వచ్చేస్తుంది. కట్టేసి నీళ్ళు పెట్టేసి వాటికి కొద్దిగా మినపొట్టు పోస్తాను తోటి మీద తినేసి పనుకుంటుంది. వాటికి అంటే ఎక్స్ట్రా ఖర్చు ఏం పెట్టలేదు నేను. దానివల్ల సేఫ్లో ఉండ కొద్దిగా అయితే. లేదంటే వాటికి ఎక్స్ట్రా ఖర్చు పెట్టుంటే ఎలా ఉండేదంటే ఇంకా బర్డన్ ఎక్కువయ్యేది నాకు. మనీ పరంగా కూడా లేదు కాబట్టి కొద్దిగా ఖర్చులు ఎక్కువయ్యేది. ఆ ఖర్చు కొద్దిగా తగ్గించుకుంటున్నాను. దానాలు అవి తగ్గించుకుంటాను. మిల్క్ దాన్ని బట్టి పెట్టుకుంటా. దూడలో కూడా కొద్దిగా ఎల్డింగ్ బాగా బలంగా ఉండడానికి కొద్దిగా తగ్గించుకుని వీక్గా ఉండడానికి కొద్దిగా పెట్టుకుంటా. ఆ విధంగా చేయడం వల్ల దానా ఖర్చు తగ్గించుకోగలుగుతాను. ఇంకొకటి గడ్డి నాకు ఓన్గా ఉండడం వల్ల 2 లక్షలు అయింది. ఆ 3,500 చుట్టించిన దానికి చుట్టి తోలిచ్చిన దానికి. అదే బయట కానీ కొనాలంటే 5 లక్షలు ఖచ్చితంగా అవుతుంది. ఆ చుట్టిన దానికైతే ఏమి, కట్టిన దానికైతే ఏమి, ట్రాక్టర్ తోలిన దానికైతే ఏమి, ఆ మనుషులు లోడ్ చేసిన దానికైతే మళ్ళీ మామూలు వేసిన దానికైతే ఆ పట్టలకైతే ఏమి, వాటి మీద పట్టలు కప్పకపోతే వర్షం తడిచిపోతున్న ఉండలు అన్నీ తీసుకొచ్చి మళ్ళీ పొలం కొనాల్సి వస్తుంది అనమాట. గడ్డికాయలు వచ్చేసి హైదరాబాద్ ఎకరా 1,500కి, 1000 రూపాయలకి, 1000 రూపాయల నుంచి 1,500 లోపల ఉంటాయి. ఆ వరిగడ్డి కొనుక్కొని మనం గడిచిపోవాలంటే ఇబ్బంది అవుతుంది కాబట్టి నా సొంత ల్యాండ్ ఉంది కాబట్టి నాకేమో కొనిన కూలి లేదు కాబట్టి కట్టించి మామేసినానికి 2,10,000 అయింది. లేదంటే అది కూడా పైన భారంగా పడదు. అది కూడా చూసుకోవాలి. సొంతవి ఉన్నప్పుడు దానికి తగ్గట్టు తెచ్చుకోవాలి. కానీ మనం తెచ్చేసి పెట్టుకొని తర్వాత కొందాంలే చేద్దాం అంటే వద్దు. గడ్డి పెట్టుకొని చేసుకుంటే ఇదిగానే ఉండదు. మిల్క్ బయట పోసుకోగలగాల. నాలాగా ఎత్తుకెళ్ళి హెరిటేజ్కి కానీ పోసారంటే కొద్దిగా ఇదేను. ఏంటంటే మీరు లోకల్లో అమ్ముకోవాలికైతే సరే. ఆవులు అయితే డైరీలకు పోసుకోవచ్చు. దానికి ఏం ప్రాబ్లం ఉండదు. వరి పాలు ఏంటంటే మనం ఫ్యాట్ లెక్కన పోస్తే ఏమవుతుందంటే 40-45 రూపాయలు పడదు. మనకేదో అంతకని మ్యాక్సిమం 6-7 కంటే ఎక్కువ ఫ్యాట్ రాదు. నువ్వు బయట పోసుకోగలిగావు అనుకో అదే ఒక 70 రూపాయలు అలా వచ్చినా కూడా ఈ 2 లీటర్లు కవర్ అవుతాను. 2 లీటర్ల అదనమాట. హెరిటేజ్లకి, సంఘంకి ఇలాంటివి ఉంటాయి డైరీలకి. వాటికి పోయడం వల్ల ఏంటంటే మనకేంటంటే వాళ్ళ రూల్ ప్రకారం వాళ్ళు ఫ్యాట్ లెక్కిస్తారు. మనం మటుకు ఫ్యాట్ లేదు కాబట్టి మనకి ఇబ్బంది పడదు. తక్కువ అమౌంట్ వస్తుంది. బయటకు పోసుకోగలిగితే కొద్దిగా మనకి కూడా సాటిస్ఫై ఉంటుంది. ₹1 వస్తుందని మనకు ₹1 వర్కర్ పెట్టగలిగితే చేసుకోగలుగుతాం అనమాట. ఇప్పుడు ఈ పశువులు మెయింటైన్ చేస్తున్నారు. బర్రెలు, తర్వాత ఆవులు, వీటితో పాటు బర్రెలు ఇప్పుడు ఏంటంటే ఈ లాసులన్నీ కొద్దిగా పూడ్చడానికి నేను చెప్పాను ఫస్ట్లో మా డ్రైవర్ ఉన్నాడని. పాపం అతను ఏంటంటే ఒక్కడే కష్టపడుతున్నావు కదా, నేను కూడా హెల్ప్ చేస్తాను నీకు. నాకు కూడా కొద్దిగా ఇంటి దగ్గర ఇదిగా ఉంటుంది కాబట్టి నేను నీకు హెల్ప్ చేస్తాను. నాకు కొద్దిగా హెల్ప్ అయినట్టు ఉంటుంది. నాకు ఫైనాన్షియల్గానే ఇదిగా ఉంది. గొర్రె పిల్లలు తీసుకురా, నేను మేపుతుంటాను. మనకి ఎలాగ సూపర్ నేపర్ ఉంది కాబట్టి హెడ్జ్లో సూపర్ నేపర్ అవి 2 కలిపి దానాల్లో పైపు కొని ఒకటి 8 పైపు దాని రెండు పైపులు కొని మధ్య కోపించి దానాలుగా సెట్ చేసాం బయట. దానికి ఏంటంటే ఆ కోసి దాంట్లో పోసి మేపుతా ఉన్నాం. ఒక 60 పిల్లలు ఉన్నాయి. ఇప్పుడు పొట్టేడు పిల్లలు, పొదం పిల్లలు పర్వాలే. అవి కొద్దిగా బాగానే ఉన్నాయి. అవి చూసుకోవచ్చు. దీనికి తోడుగా అనుబంధంగా అవి ఎక్కడి నుంచి కొనుక్కొచ్చారు? అవి గూడూరు సంత నుంచి తీసుకొచ్చాము. ఒకసారి వచ్చి గూడూరు సంత నుంచి కొన్ని ఏంటంటే మా లోకల్ పల్లెల్లోనే
జత వచ్చి ఒక 12,000 లెక్కన 3 మంత్స్ పిల్లలు తీసుకొని చేస్తున్నాను. ఫస్ట్ బ్యాచ్ అది. ఇదే ఫస్ట్ టైము. మనకే ఇంతకుముందు నుంచి ఉన్నాయి నాన్న వాళ్ళు, అన్న వాళ్ళు చేసేవాళ్ళు. కానీ నేను కొత్తగా చేస్తున్నా. ఈ డైరీ పెట్టున్నాను కాబట్టి. నేను దీంట్లో అతను కూడా కొద్దిగా మా డ్రైవర్ వచ్చి నేను చేస్తా అన్నాడు. అందుకని మాతోటి కలిసి ఉంటాడు కాబట్టి నేను చేస్తానని అన్నాడు. ఆ భరోసా ఇచ్చాడు కాబట్టి అతనితోటి కలిసి చేస్తున్నాను అన్నమాట పిల్లల వరకు.